ఇచ్చిన వాక్య భాగంలోకి వెళ్దాం. మనం గత కొంతకాలం నుంచి అంటే కొన్ని వారాల నుంచి ప్రకటన గ్రంథంలోని అంశాలను ధ్యానం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదండి. ప్రకటన గ్రంథంలో సంఘాల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. లాస్ట్ వీక్ స్మరణ అనే సంఘం గురించి నేర్చుకున్నాం. అందులో మొదటి రెండు ప్రాముఖ్యమైన అంశాలను నేర్చుకున్నాం. నీ శ్రమలను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును. సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, అదేవిధంగా దరిద్రతలోకి వెళ్ళినప్పుడు దేవుని మాటలను మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఎందుకు సంఘం దరిద్రతలోకి వెళ్ళింది అనే విషయాన్ని కూడా కొన్ని లేఖనాల ఆధారంగా చూసే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ ఈ విషయాలన్నీ నాకు తెలుసు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయి అని సంఘానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. అయితే మిగతా అంశాన్ని ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత భాగంలో 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో తర్వాత భాగాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. స్మరణ అనే సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాటలు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఈ విషయాన్ని మనం పోయిన వారం నేర్చుకున్నాం. అయినను నీవు ధనవంతుడవే. ఎందుకు ధనవంతుడో కూడా నేర్చుకున్నాం. దరిద్రుడు అంటున్నాడు, ధనవంతుడు అంటున్నాడు. ఈ లోకానుసారంగా నువ్వు దరిద్రుడవేనేమో, కానీ ఈ లోకానుసారంగా నువ్వు ఒకవేళ పావర్టీలోకి వెళ్ళి ఉండవచ్చేమో, కానీ నీవు ఇవ్వడంలో నీకున్న దాతృత్వమును బట్టి నువ్వు దరిద్రునివి అయ్యి ఉండే అవకాశం ఉంది. కానీ నువ్వు ఇవ్వడం వలన దరిద్రతలోకి వెళ్ళింటే ఇది పరలోకంలో నీకు ధనాన్ని సమకూరుస్తుంది. నువ్వు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్నావు, నువ్వు ధనవంతుడవే. ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకుంటే అది ఒకరోజు నశించిపోయేదే కదా. చిమ్మట వేస్తుంది, తుప్పు పడుతుంది, దొంగలు కన్నం వేసి ఎత్తుకొని పోతారు. కాబట్టి నువ్వు చాలా అద్భుతమైన పని చేస్తూ ఉన్నావు. పరలోకంలో నువ్వు ధనాన్ని సమకూర్చుకునే పని చేస్తున్నావు. సో కాబట్టి నువ్వు ధనవంతుడవే అనే అద్భుతమైన ఒక మెచ్చుకోలును స్మరణ సంఘంతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే తర్వాత భాగాన్ని నేర్చుకుందాం. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇక్కడ సంఘము శ్రమల గుండా వెళ్తుంది, సంఘము దరిద్రత గుండా వెళ్తుంది. అయితే ఇంకొక సమస్య వచ్చి పడింది ఈ సంఘానికి. శ్రమలు ఒకవేళ బయట నుంచి వస్తున్నాయేమో, దరిద్రత ఒకవేళ వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి ఒకవేళ వస్తుందేమో, కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఏంటి అని అంటే ఇంటర్నల్గానే సంఘంలోనే వాళ్ళు శ్రమల పాలవుతూ ఉన్నారు. ఈ స్మరణ అనే సంఘము ఇంటర్నల్గా కూడా ఒక సమస్యను ఎదుర్కొంటుంది. సంఘం లోపలనే ఒక సమస్య వచ్చి పడింది. ఏంటి సమస్య? వాళ్ళు యూదులు కాకుండానే యూదులమని చెప్పుకుంటున్నారు. అంటే కొంతమంది ఒక గుంపు ఉంది అక్కడ. యూదులు కాకుండానే యూదులని చెప్పుకుంటూ ఉన్న వారిని వాక్యం ఏమంటుంది? సాతాను సమాజము అంటుంది. యూదులు కాదు వాళ్ళు, కానీ యూదులని చెప్పుకుంటున్నారు. అదేంటి? యూదులు కాకపోయినా యూదులని ఎలా చెప్పుకుంటారు? ఒకవేళ అలా చెప్పుకుంటున్నారు అని అంటే అర్థం ఏంటి? వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు అబద్ధం చెబుతున్నారు, లేకపోతే మోసం చేస్తున్నారు కదండి. యూదులు కాని వాళ్ళు యూదులని చెప్పుకుంటున్నారు అని అంటే వాళ్ళు మోసం చేసే ఒక గుంపుగా తయారయ్యారు సంఘంలోనే. యూదులు కాకుండా యూదులని ఎలా చెప్పుకుంటారు అంటే ఎవరు ఈ గుంపు? ఎవరు? అయితే వీరి వలన సంఘానికి సమస్యలు వస్తున్నాయి, వీరి వలన సంఘానికి దూషణ వస్తుంది. అనేకమైన సమస్యలను ఈ సంఘంలో ఉన్న వాళ్ళే, విశ్వాసులే, సంఘంలో ఉండి సంఘాన్ని చెరిపే ఒక గుంపు తయారైనట్టుగా ఇక్కడ క్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. యూదులమని చెప్పుకుంటున్నారు, కానీ యూదులు కాదు వాళ్ళు. ఎవరు వీళ్ళు అంటే అర్థం ఏంటి? యూదులు అయి ఉన్నప్పటికీ యూదులు కానివారుగా ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అని అంటే ఒక మాట నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28,
29 వచనాలను చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 28వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము 28, 29 వచనాలు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగున్నది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. యూదుల గురించి ఒక మాట ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. ఇందాక ఆ ప్రకటన గ్రంథంలో ఏం చూసాం మనము, యూదులమని చెప్పుకుంటూ యూదులు కానివారు, వాళ్ళు యూదులు కాదు, యూదులే కానీ యూదులు కానివారుగా ఉన్నారు. వాళ్ళ వలన సమస్య వస్తుంది. యూదులుగా ఉండి యూదులు కాని వాళ్ళు అంటే ఏంటి, అసలు యూదుడంటే ఎవరు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, యూదుడు అంటే ఎవరు. యూదుడంటే యూదునిగా పుట్టిన వాడిని మాత్రమే యూదుడు అనడు. యూదా కుటుంబంలో లేకపోతే తల్లిదండ్రులు యూదులుగా ఉండి, వాళ్ళ పేరెంట్స్ యూదులుగా ఉండి వాళ్ళకు పుడితే ఆ వ్యక్తిని యూదుడు అనరు. అయితే యూదుడు అనాలి అని అంటే ఆ వ్యక్తికి సున్నతి జరగాలి. ఆ వ్యక్తి యూదునిగా పిలిపించుకోబడాలి అని అంటే, యూదులలోకి లెక్కలోకి రావాలి అని అంటే పుట్టిన ఈ వ్యక్తి సున్నతి చేయబడాలి. సున్నతి యూద వంశంలో పుట్టాడు, యూదులకు పుట్టాలి. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మగపిల్లవాడు కూడా సున్నతి చేయబడాలి. సున్నతి చేయబడిన వాడే యూదుడు. ఒకవేళ యూదునిగా పుట్టి సున్నతి చేయబడకపోతే అసలు యూదుడు కాదు. రెండు ఛాన్సెస్ ఉన్నాయి. యూదునిగా పుట్టి సున్నతి చేయబడకపోయినా యూదుడు కాదు. యూదునిగా పుట్టి సున్నతి చేయబడినప్పటికీ ఎలా జీవిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఇంకొక మాట రాయబడింది, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. యాక్చువల్గా ఈ సున్నతి అనేది యూదులకు దేవుడు చేసిన నిబంధన. ఇది అబ్రహాం గారి నుంచి వస్తుంది. యూదుడు అని పిలిపించుకోవాలంటే దేవుని జనాంగములో లెక్క కట్టబడాలి అని అంటే, లెక్కలోకి రావాలి అని అంటే ప్రతి ఒక్కరితో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ రోజు అబ్రహాం గారితో మాట్లాడుతున్న మాట ఆదికాండము 17వ అధ్యాయంలో 13 వచనం నుంచి చదువుతాను నేను. 10వ వచనం నుంచి చదువుతాను. ఆదికాండము 17వ అధ్యాయము 10 నుంచి, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏమనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మము సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మ సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పాను. ఆనాడు అబ్రహాం గారితోనే ఒక నిబంధన చేశాడు దేవుడు. తన ప్రజలుగా ఉండాలి అని అంటే సున్నతి చేయబడాలి. ఎవరు? అబ్రహాము ద్వారా లేకపోతే యూదుల ద్వారా పుట్టిన ప్రతి ఒక్కడు. ఒకవేళ అన్యజనులలో కూడా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు వెండి ఇచ్చి కొనబడిన తర్వాత, వాళ్ళను కొనుక్కున్న తర్వాత కదా, కొంతమంది దాసులు ఉంటారు కదా, పనిచేసే వాళ్ళు, అన్యజనులు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా యూదులుగా మార్చబడే అవకాశం ఉంది. అయితే ఏ విధంగా మార్చబడతాడు? తనను విడిపించబడాలి. ఆ దాస్యములో నుంచి విడిపించి వెండి ఇచ్చి, బంగారం ఇచ్చి, లేకపోతే ఆ కొద్ది అమౌంట్ ఇచ్చి కొన్న తర్వాత ఈ వ్యక్తికి సున్నతి చేస్తే ఆ వ్యక్తి యూదునిగా మార్చబడతాడు. మీకు జ్ఞాపకం ఉంటే మనం నికోలాయితుల బోధ గురించి నేర్చుకున్నాం పోయినసారి కదా. ఈ నికోలాస్ ఎవరు? అన్యుడు కానీ యూద మత ప్రవిష్టుడు అని రాయబడింది.
ఏ విధంగా యూదులుగా మార్చబడ్డాడు? ఈ విధంగా మార్చబడ్డాడు. సున్నతి చేసుకొని యూదా మత గ్రంథాలలో ప్రావీణ్యం సంపాదించాడు. యూదా మతాన్ని స్వీకరించిన వాడు నికోలాస్. అట్లాగే యూద వంశంలోకి రావాలి అని అంటే కేవలము యూదునిగా పుట్టినంత మాత్రాన యూదుడు కాదు, కానీ అతను సున్నతి చేయించుకోవాలి. సున్నతి చేయించుకున్నవాడు మాత్రమే యూదుడు. ఒకవేళ అలా చేయించుకోకపోతే ఆ వ్యక్తి జనాంగములో నుంచి, యూదా జనాంగములో నుంచి కొట్టివేయబడతాడు. దేవుని ప్రజలుగా ఆ వ్యక్తి లెక్కలోకి రాడు. ఇది యూదునికి ఉండవలసిన లక్షణాలు. యూదుడు అవ్వాలి అని అంటే ఇది ఖచ్చితంగా జరగాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో అక్కడ రాయబడిన మాటను ఒకసారి గమనిస్తే, యూదులు కాకయే యూదులమని చెప్పుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు యూదులు కాకయే యూదులమని చెప్పుకుంటున్నారు. రెండు జరిగి ఉండాలా. వాళ్ళు సున్నతి పొందని వారైనా ఉండాలి. సున్నతి పొందని వారు యూదులుగానే పుట్టారు, కానీ సున్నతి చేసుకోని వారై ఉండాలి. ఒకటి. రెండవది, సున్నతి చేసుకున్నప్పటికీ వారు దేవుని ధర్మశాస్త్రమును లేకపోతే దేవుని ఆజ్ఞలను పాటించకుండా వారి ఇష్టానుసారంగా జీవించిన వారై ఉండాలి. ఏ విధంగా? నికోలాస్ బోధను మనము ఒకవేళ ఎగ్జాంపుల్గా తీసుకుంటే నికోలాస్ బోధ అలాంటిదే కదా. 3 ఆచారాలను సంఘంలో నికోలాస్ చొప్పించాడు. అన్యమత ఆచారాన్ని తీసుకొని వచ్చాడు, యూదామత ఆచారాన్ని తీసుకొని వచ్చాడు, క్రైస్తవాన్ని ఆచారాన్ని తీసుకొని వచ్చాడు. మీకు లాస్ట్ టైం చెప్పినది గుర్తుంటే, అంటే సందర్భాన్ని ఆధారం చేసుకొని సందర్భానుసారంగా మనం కావాల్సినట్టుగా ప్రవర్తించవచ్చు. ఇది మంచిదే, అది మంచిదే, ఎట్లా అయినా చేయొచ్చు, పర్వాలేదు, ఇంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు అన్నట్టుగా నికోలాస్ బోధ ఉండేది. ఇప్పుడు జరుగుతున్న ఈ యూదుల పరిస్థితి కూడా అదే. వాళ్ళు సున్నతి చేయించుకోకుండా యూదులుగా చలామణి అవుతూ వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం కాకుండా, లేకపోతే దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి వాళ్ళ ఆచారాలను సంఘములో చొప్పించే ప్రయత్నము. యూదులు కాకుండానే దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్న మాట. మళ్ళీ ఒకసారి రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. దాన్ని 2వ అధ్యాయంలో పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు అక్కడ. 2వ అధ్యాయము 27-28. యూదుడవైన యూదుడు కాడు. 28వ వచనంలో, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలిగినది కాదు. యూదునిగా జీవించాలి అని అంటే బాహ్య సంబంధమైనది కాదు. నూతన నిబంధన ప్రకారం, పాత నిబంధనలో యూదులు ఉన్నారు కదా. యూదులుగా మారాలి అని అంటే ఒక కట్టడ ఉంది, లేకపోతే కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. కానీ ఇక్కడ నూతన నిబంధనలోకి వచ్చేసరికి బాహ్య సున్నతి కాదు. నువ్వు కేవలం సున్నతి చేయించుకొని నేను యూదుణ్ణి అన్నంత మాత్రాన నువ్వు యూదునివి కాదు. అయితే సున్నతి ఎక్కడ జరగాలి? హృదయానికి జరగాలి. కొత్త నిబంధనలో సున్నతి హృదయానికి జరగాలి. కనిపించే క్రియలను కాదు దేవుడు చూసేది. హృదయము మన ఇష్ట ప్రకారము పెట్టుకొని మనము హృదయములో వేరువేరు ఆలోచనలు కలిగి ఉండి వాక్యానుసారమైన ఆలోచనలు లేకుండా తిరుగుబాటు స్వభావం ఒకవేళ ఉండి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఆజ్ఞలను ధిక్కరిస్తూ తిరుగుబాటు స్వభావం హృదయంలో పెట్టుకొని బయటికి మాత్రం క్రియలు మాత్రం నేను సున్నతి చేసుకున్నాను, బాహ్యంగా నేను అబ్రహాము సంతానమే అని ఒకవేళ మీరు అలా ప్రవర్తిస్తూ ఉంటే అది అసలు నువ్వు యూదునివే కాదు. హృదయానికి సంబంధించినది సున్నతి అనేది కదండి. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్న మాట. సున్నతి జరగాల్సింది హృదయానికి, బాహ్యానికి కాదు, ఆచారాలు కాదు, వ్యవహారాలు కాదు. నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయానికి సున్నతి జరిగిన వాడే యూదుడు. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. ఆనాడు సంఘంలో యూదులు కాని వారు సంఘాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. దేవుని ఆజ్ఞలను పట్టించుకోకుండా, దేవుని చిత్త ప్రకారము జీవించకుండా, వాక్యాన్ని పక్కన పెట్టి తమ ఇష్ట ప్రకారం జీవిస్తూ మేము కూడా అబ్రహాము సంతానమే, మేము కూడా యూదులమే అని చెప్పుకుంటూ అనేక రకాలుగా ఇంటర్నల్గా
ఆ స్మరణ సంఘాన్ని దూషిస్తున్నారు, హింసిస్తున్నారు కదా. అక్కడ మనకు యోహాను సువార్తలో కూడా క్రీస్తు వారు అదే విషయాన్ని కొంచెం కఠినంగా తిడతాడు యూదులని. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 39వ వచనంలో 8వ అధ్యాయము 39. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనరి. యేసు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. అబ్రహాము సంతానమని ఒకవేళ మీరు చెప్పుకుంటున్నారే, యూదులమని మీరు చెప్పుకుంటున్నారే, అది పైన 31వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. యూదులతో మాట్లాడుతున్న మాట. క్రీస్తు వారు కఠినంగా యూదులతో మాట్లాడుతున్నారు కదా. తన నమ్మిన యూదులతో క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మీరు యూదులని చెప్పుకుంటున్నారు, అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు. అబ్రహాం సంతానం అయితే అబ్రహాము చేసినట్టుగా చేయాలి. అబ్రహాం ఏ విధంగా విశ్వాసంలో జీవించాడో, ఏ విధంగా వాక్యానుసారంగా దేవుని మాట చొప్పున జీవించే ప్రయత్నం చేశారో అలా జీవించాలి యూదుడవు అని అనుకున్నప్పుడు. కానీ మీరు అబ్రహాం సంతానంగా ప్రవర్తించాల. మీరు ఎవరు? 44వ వచనంలో మీరు ఎవరు అని మాట్లాడితే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడునై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. మీరు ఎవరు అంటే యూదులమని చెప్పుకుంటూ, అబ్రహాం సంతానమని చెప్పుకుంటూ, దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తూ, క్రీస్తు వారిని అంగీకరించకుండా వాక్యానుసారంగా జీవించని వారిని ఇక్కడ క్రీస్తు వారు కూడా అపవాది సంబంధులు అంటున్నాడు. మీ తండ్రి అపవాది. ఎందుకు? అబద్ధం చెప్పేవాడు, మోసం చేసేవాడు, అబద్ధికుడు. వాడు మొదటి నుంచి కూడా అబద్ధికుడు, సాతాను. ఇందాక మనం ప్రకటన గ్రంథంలో కూడా ఏం చూసాము? సాతాను సంబంధులు కదా. సాతాను సమాజము వారు ఎవరు? యూదులమని చెప్పుకున్న, యూదులు కాకుండానే యూదులమని చెప్పుకున్నవారు. అందుకనే క్రీస్తు వారు స్టాండర్డ్స్ పెంచేశారు. ఆయన వచ్చిన తర్వాత మనిషి యొక్క జీవిత విధానాన్ని మార్చివేశాడు, జీవన శైలిని మార్చివేశాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చాలా విషయాలు దేవుడు సూటిగా, స్పష్టంగా, ఖచ్చితంగా లేఖనాలలో రాయించాడు కదండి. మనకు హెబ్రీలకు రాసిన పత్రికలు కూడా ఒక్కసారి ఆ మాట చూసే ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో 9 నుంచి చదివితే 9 కొద్దిగా పైభాగం నుంచి చదివితే, నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనయందును, వారు నాకు ప్రజలయుందురు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్న మాట. నూతన నిబంధనలో తీసుకున్న, పాత నిబంధనలో తీసుకున్న సున్నతి హృదయానికి జరగాలి. నూతన నిబంధన హృదయముల్లో లిఖించబడాలి. ఆనాడు నేను మీ పితరులకు చేసిన నిబంధన వంటిది కాదు నేను ఇప్పుడు చేయబోయే నిబంధన. అది హృదయముల మీద రాయబోయే నిబంధన. అప్పుడు హృదయానుసారంగా ఒకవేళ వారు జీవిస్తే నేను వాళ్ళకు దేవుణ్ణి ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలై ఉంటారు. ఇది మనము స్మరణ సంఘానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈనాడు స్మరణ సంఘానికి కలిగి ఉన్న లక్షణాలు కలిగి ఉన్న సంఘాలన్నిటితో కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ లక్షణాలు ఏ సంఘానికైతే ఉన్నాయో ఆ సంఘాలతో మాట్లాడుతున్నాడు. అంటే సంఘం అంటే మనమేగా, విశ్వాసులమే. దేవుడు ఒకవేళ నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడేమో. ఏ విధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఎందుకు? వారి వలన సంఘానికి నష్టం జరుగుతుంది. అలాంటి జీవితం జీవించే వారి వలన సంఘము దూషణ పాలవుతుంది. ఇంటర్నల్గా జరుగుతున్న డిస్టర్బెన్సెస్ ఇవి. ఎవరిష్ట ప్రకారం వాళ్ళు జీవిస్తే సంఘము డిస్టర్బ్ అవుతుంది, క్షేమాభివృద్ధి పొందదు సంఘము.
క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవులముగా జీవించకపోతే, మనకు ఆ సున్నతి హృదయానికి జరిగిందా లేదా, ఆ మారు మనసు హృదయంలో నుంచి వచ్చిందా, లేకపోతే ఏదో ఆచారబద్ధంగా నేను బాప్టిజం తీసుకున్నాను, అందరూ తీసుకుంటున్నారు కాబట్టి, అందరూ క్రైస్తవులుగా ఉన్నారు, నేను వెంబడించాలి కాబట్టి తీసుకోవాలంటే, ఒకవేళ తీసుకొని ఉంటే ఆ నిబంధన లేకపోతే దేవునితో నువ్వు చేసుకున్న కమిట్మెంట్ ద్వారా ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించలేకపోగా నీ చుట్టుపక్కల ఉన్న నీ విశ్వాసులను నువ్వు డిస్టర్బ్ చేస్తావు, నీ సంఘాన్ని నువ్వు డిస్టర్బ్ చేస్తావు. నీ వలన సంఘం ఒకవేళ క్షేమాభివృద్ధి చెందదేమో, ఒక్కసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేయి. ఇలాంటి సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. స్ఫురణ సంఘంలో యూదులు కాక యూదులు ఉన్నారు. ఈనాటి అనేక సంఘాలలో క్రైస్తవులు కాకనే క్రైస్తవులమని చెప్పుకునే అనేక మంది ఉన్నారు. వారి ద్వారా సంఘము డిస్టర్బ్ అవుతుంది, దూషణ పాలవుతుంది, అవమాన పాలవుతుంది. క్రీస్తు వారి నామము అవమానపరచబడుతుంది అన్యజనుల మధ్య, క్రైస్తవులు కాకనే క్రైస్తవులమని చెప్పుకుంటూ. అంటే అర్థం ఏంటి? యథార్థమైన నమ్మకమైన ఆత్మీయ జీవితం లేనివారు, అంటే పశ్చాత్తాపము లేని, నిజమైన మారు మనస్సు లేని, పాపిని నేను గ్రహించని, నిజరక్షకుడు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి తెలుసుకోకుండానే రక్షణలోకి వచ్చిన వాళ్ళు, లేకపోతే తల్లిదండ్రులు క్రైస్తవులనో, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వంశము నుంచి వచ్చిన వాళ్ళు పాస్టర్స్ ఉన్నారనో, లేకపోతే సేవకులు ఉన్నారనో, వాళ్ళ ద్వారా పిల్లలు ఏం సంక్రమిస్తుంది, మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటుంటారు. మా తాత పలానవాడు, మా నాన్న పలానవాడు పాస్టర్ కాబట్టి మేము కూడా క్రైస్తవులమే. మారు మనస్సు లేకుండా వంశపారంపర్యంగా ఒకవేళ సమయం వచ్చింది కాబట్టి, పండగ వచ్చింది కాబట్టి బాప్టిజం తీసుకున్న పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే, యథార్థమైన మారు మనసు, యథార్థమైన పశ్చాత్తాపము లేని వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయి? క్రైస్తవులు కాకయే క్రైస్తవులమని చెప్పుకునే స్థితిలో ఉంటారు. యూదులు కాకయే యూదులు ఏ విధంగా ఇందాక మనం చదివామో, క్రైస్తవులు కాకయే క్రైస్తవులు అనేక మంది సంఘంలో ఉన్నారు. చూడట్లేదా మనము ఎంతమంది ఉన్నారు? ఎన్ని సంఘాలు డిస్టర్బ్ అవుతున్నాయో వారి ద్వారా, ఎంతమంది విశ్వాసులు బలహీనపడుతున్నారో, ఎంతమందిని త్రోవ తప్పించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితులు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. అలాంటి సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ భయపడకు. ఏమంటున్నాడు? దూషణను నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకము. అలాంటి దూషణ ఎదురవుతుంది నీకు, కానీ నువ్వు భయపడమాక, నువ్వు నమ్మకంగా జీవించే ప్రయత్నం చేయి. అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారి వలన నిజమే సంఘానికి నష్టమే. ఎంత నష్టమో ఒకసారి ఒక మాట చదువుకోండి, మళ్ళీ ముందుకు వెళ్దాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోకమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఎవరు? యూదులేగా పరిసయ్యులు. వీళ్ళందరూ శాస్త్రులు, పరిసయ్యులు యూదులే. కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటి? మేము యూదులము అని చెప్పుకుంటున్నారు, కానీ వారి హృదయానికి సున్నతి జరగల. ఆచారాలను, వ్యవహారాలను, ధర్మశాస్త్రాన్ని ఇంకా అనుసరిస్తూ బాహ్య సున్నతిని ఆచరిస్తున్న వాళ్ళు వీళ్ళు. అయితే వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది? వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు పరలోకాన్ని మూసివేసేస్తారంట. పరలోకాన్ని మూసి అడ్డంగా నిలబడి వాళ్ళు పరలోకంలోకి వెళ్ళరు, వెళ్ళేవారిని పరలోకానికి వెళ్ళనివ్వరు. వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ జీవిత విధానము ఏ విధంగా ఉంటుందంటే, రక్షించబడిన వారు కూడా మార్చివేసే విధంగా, సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారిని కూడా దారి తప్పించే విధంగా అడ్డంగా నిలబడతారు. పర్వాలా, అలా ఉండాల్సిన అవసరం లేదు, ఇలా ఉండాల్సిన అవసరం లేదు, అలా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, అలా ధ్యానించుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు ఆచారబద్ధంగా, ఆచారాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి వారికి ప్రాముఖ్యతనిస్తూ ఇలా చేయొచ్చు అని అనుకుంటూ వెళ్ళే వారిని కూడా వెళ్ళకుండా అడ్డుగా నిలబడేవాళ్ళు.
యూదులు కానివారు, క్రైస్తవులు కానివారు, క్రైస్తవులమని చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళేవారిని కూడా, పరలోకానికి వెళ్ళేవారిని, నమ్మకంగా జీవించేవారిని కూడా దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, పరలోకానికి వెళ్ళకుండా చేస్తున్నారు. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. మన చుట్టుపక్కల ఒకవేళ మన సంఘంలో ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారంటే మనం చేయాల్సిన పని, వాళ్ళ ద్వారా మనకు శ్రమలు వస్తాయి, వారి ద్వారా మనకు దూషణలు వస్తాయి, వారి ద్వారా మనకు అవమానాలు వస్తాయి, వారి ద్వారా మనకు పరలోకము మూసివేయబడుతుంది. రక్షణ ఎవరంతకు వారికి దేవుడు అనుగ్రహించిన కృప. ఈ రక్షణను నేను కొనసాగించుకోకపోతే, వ్యక్తిగతంగా నేను కొనసాగించుకోకపోతే నేను పరలోకం వెళ్ళను. వ్యక్తిగతంగా ఎవరంతకు వారము ఆలోచించాల్సిన విషయం ఇది. ఎవరో డోర్ మూసేస్తే నేను సరేలే వాళ్ళు మూసేశారులే, వాళ్ళను వెంబడిద్దాము, వాళ్ళే మూసారు కదా, అంత పెద్దవాళ్ళే చెప్తున్నారు కదా, ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు, వాళ్ళే అలా వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్దామని అంటే అందరు కలిసి ఎక్కడికి వెళ్తారు? పరలోకం మూసివేయబడితే అందరు నరకానికి వెళ్ళిపోతారు. ఈ విషయము గమనించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. అందుకని ఏం చెప్తున్నాడు అక్కడ స్మరణ సంఘంతో? నువ్వు నమ్మకంగా ఉండు. అలాంటి వాళ్ళు దూషిస్తున్నారు, అలాంటి వాళ్ళ నీకు శ్రమ వస్తుంది, అయినా కానీ నువ్వు మాత్రం నమ్మకంగా ఉండు. నాకు తెలుసు ఇవన్నీ. అదే కదా అదే మాట మాట్లాడుతున్నాడు మళ్ళీ ప్రకటన గ్రంథంలో. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలుసు, నేను చూస్తున్నాను. దూషణ నేను ఎరుగుదును, సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నాకు తెలుసు, కానీ నువ్వు మాత్రం నమ్మకంగా ఉండు. అలాంటి వారు సాతాను సమాజానికి సంబంధించిన వాళ్ళు. కొద్దిగా కఠినమైన మాట మాట్లాడుతున్నాడు. సాతాను సమాజానికి సంబంధించిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులు కాకయే క్రైస్తవులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, యూదులు కాకయే యూదులమని చెప్పుకున్న వాళ్ళు సాతాను సమాజము. సాతాను సమాజం ఏం చేస్తుంది? పరలోకానికి ఎవరిని వెళ్ళనివ్వకుండా చేస్తుంది, పరలోకాన్ని మూసివేస్తుంది, మార్గాన్ని తప్పించేలా చేస్తుంది. అలాంటి వారికి మనము దూరంగా ఉండాలి, లేకపోతే పరలోకాన్ని మనం మిస్ అయిపోతాం, నిత్యత్వాన్ని మనం మిస్ అయిపోతాం. క్రీస్తు వారి లక్షణాలు ఏంటో మనకు తెలుసు, ఆయన మార్గం ఏంటో మనకు తెలుసు. ఎవరో చెప్పారని మనం ఆగిపోవడానికి వీల్లేదు. ఎవరో ఏదో చెప్పారని మనం ఆగిపోతే, దాన్ని లేఖనాలతో పరిశీలన చేసుకోకుండా, అది సత్యమా కాదా అని తెలుసుకోకుండా వాళ్ళను వెంబడించే ప్రయత్నం చేస్తే వాళ్ళతో పాటుగా మనం కూడా నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు మాత్రం మరణము వరకు, అదే కిందికి వచ్చినప్పుడు అంటాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో నీవు పొందబో శ్రమలకు భయపడకు. వారి ద్వారా శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా నువ్వు మాత్రం భయపడకు. ఇంకా శ్రమలు వస్తాయి. 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. ఇలాంటి సంఘానికి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఇంటర్నల్గా శ్రమలు వస్తున్నాయి, బయట సైడ్ నుంచి శ్రమలు వస్తూ ఉన్నాయి. అపవాది అలాంటి సంఘం మీదనే దాడి చేసే ప్రయత్నం చేస్తాడు కదా. ఆల్రెడీ ఒకవేళ తప్పిపోయిన సంఘంతో అపవాదికి ఏం పని ఉంది? వాళ్ళు ఆల్రెడీ తప్పిపోయారు, దాంతో అవసరంలా. ఇప్పుడు ఎఫెసు సంఘం ఉంది, మొదటి ప్రేమను కోల్పోయారు, సరే వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తున్నాడు, ఏదో జీవించాలంటే జీవించాలి, ఆరాధన చేయాలంటే చేయాలి, ప్రేమ లేని ఆరాధన చేస్తున్నారు. అలాంటి సంఘంతో, అలాంటి సంఘం మీద అపవాది పని చేయాల్సిన అవసరంలా. ఆల్రెడీ తప్పిపోయారు వాళ్ళు. ఇంకా ఆ సంఘానికి ఆల్రెడీ శిక్ష పడుతుంది, నరకానికి వెళ్ళిపోతారు. దేని మీద పడుతుంది అపవాది? నమ్మకంగా జీవించే వారి మీదనే, యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్న వారి మీదనే తప్పించే ప్రయత్నం చేయడానికి అపవాది శోధిస్తాడు. అపవాది మిమ్మల్ని చెరలోకి తీసుకువెళ్తాడు, బంధకాలలోకి తీసుకుని వెళ్తాడు, మార్గమును తప్పిస్తాడు. అనేక మందిని మీలో అపవాది చెరలోకి తీసుకుపోబోతున్నాడు. ఏ బలహీనత ద్వారా కావచ్చు, నీకున్న బలహీనత ద్వారా కావచ్చు, లేకపోతే నీకున్న చెడు అలవాట్లు ఏవైనా ఉన్నట్లయితే దాని ద్వారా కావచ్చు, ఏ విధం చేతనైనానో అలాంటి సంఘంలో, అలాంటి విశ్వాసుల మీద అపవాది పని చేస్తున్నాడు, బలంగా చెరలోకి తీసుకోబోతున్నాడు. అంటే అలాంటి సంఘం మీదనే కదా ఏదో సామెత చెప్పినట్టుగా పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నీ. అలాంటి యథార్థంగా నమ్మకంగా జీవించే వారికి ఖచ్చితంగా అపవాది బలంగా పనిచేస్తాడు కదా. ఇది గమనించాల్సిన విషయము ఖచ్చితంగా క్రైస్తవునికి ఉంది, విశ్వాసికి ఉంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? వచ్చినా కానీ నువ్వేం చేయాలనంట? కొన్ని దినాలే ఉంటాయి శ్రమలు, భయపడాల్సిన అవసరంలా.
కదా. మనకు వచ్చిన శ్రమలు కానీ, నిందలు, అవమానాలు ఏ వచ్చినా అవి కొన్ని దినాలు, 10 దినాలు మాత్రమే. అంటే 10 రోజులే ఉంటాయని కాదు, కొన్ని దినాలు అని అర్థం, తక్కువ దినాలు. అవి మళ్ళీ నువ్వు నమ్మకంగా జీవిస్తే ఆ 10 దినాల నుంచి నువ్వు త్వరగానే బయటకు వచ్చే అవకాశం ఉంది. మరణము వరకు నువ్వు నమ్మకంగా జీవించే ప్రయత్నం చేస్తే, నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఎంతమంది మార్గం తప్పించే ప్రయత్నం చేసినా అది సరైన మార్గం కాదు, ఇది సరైన పద్ధతి కాదు అని ఒకవేళ గ్రహించగలిగి సరైన మార్గంలో నువ్వు నడవగలిగితే, నువ్వు వెళ్ళగలిగితే, ఎప్పటిదాకా? మరణము వరకు. ఆ జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏది సత్యము, ఏది అబద్ధము అనేది తెలుసుకునే జ్ఞానాన్ని మనకిచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఒకవేళ మనము నమ్మకంగా జీవించే ప్రయత్నం చేస్తే మరణం వరకు, కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా అంటాం, అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. 13వ వచనంలో చూస్తాం అనుకుంటా, 24:13 అనుకుంటాను. మత్తయి సువార్త 24:13 అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. అంతము వరకు తప్పదు క్రైస్తవ జీవితానికి సహించడము, భరించడము, శ్రమలు వచ్చినా ఓర్చుకోవడము, నమ్మకంగా జీవించడము తప్ప క్రైస్తవ జీవితానికి వేరే మార్గం లేదు. ఎందుకు? నిత్యత్వంలోకి నేను వెళ్ళాలి కాబట్టి, నిత్యత్వము నా హక్కు కాబట్టి. నా యజమాని లేకపోతే నన్ను నడిపించిన నాయకుడే ఆ శ్రమల గుండా వెళ్ళాడు, నన్ను రక్షించిన నా కాపరి ఆ శ్రమల గుండా వెళ్ళాడు, నా రక్షకుడు ఆ విధంగా వెళ్ళాడు. ఆయనను అనుసరించాలి నేను, వేరే మార్గం లేదు నాకు. ఒకవేళ అలాంటి శ్రమలు వచ్చినా, అలాంటి దూషణలు వచ్చినా దాని గుండా వెళ్ళక తప్పదు. కానీ నమ్మకంగా జీవించాలి. క్రైస్తవ జీవితము నమ్మకమైన జీవితము, యథార్థంగా జీవించడం తప్ప వేరే మార్గం లేదు. ఆయన నమ్మకస్తుడు, కానీ మనమే తప్పిపోతూ ఉంటాం కదా. మనమే నమ్మకంగా ఉండకుండా ఉండే అవకాశం ఉంది. అపనమ్మకంగా జీవిస్తూ ఉంటాం. అపనమ్మకంగా జీవిస్తే ఏ విధంగా నేను పరలోకానికి చేరుకోగలను? క్రైస్తవ్యం అంటే నమ్మకం మీద, విశ్వాసం మీద ఆధారపడింది. నమ్మకంగా జీవించే ప్రయత్నం చేయి, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటమును ఇస్తాను. జీవ కిరీటము నీకు కావాలి, పొందుకోవాలి. నిత్యత్వము, జీవ కిరీటం, నిత్యత్వము నువ్వు పొందుకోవాలి అని అంటే నమ్మకంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి సంఘాలు ఈనాడు ఉన్నాయి, అలాంటి విశ్వాసులు మన చుట్టూ కూడా ఉన్నారు. సంఘాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవులుగా జీవించని వాళ్ళు, యూదులమని చెప్పుకుంటూ యూదులుగా జీవించని వాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు అనేక సంఘాలలో కూడా ఉన్నారు. వారి వలన సంఘము ఇబ్బంది పాలవుతుంది, వారి వలన విశ్వాసులు దారి తప్పిపోతున్నారు, పరలోకం నుండి తప్పించబడుతున్నారు. అలాంటి వారు ఒకవేళ నీకు, నాకు, మనకు తెలిసినట్లయితే మనము వారి నుంచి దూరంగా ఉండాలి, వారి మార్గంలో మనం వెళ్లకుండా ఉండాలి. ఎందుకు? నా నిత్యత్వానికి, నీ నిత్యత్వానికి సంబంధించిన విషయం ఇది. స్ట్రిక్ట్గా కఠినమైన నిర్ణయాలు మనం తీసుకోకపోతే నిత్యత్వంలో నుంచి తప్పిపోతాం. కాబట్టి జీవించేంత వరకు మనం ఆయన రాకడ వచ్చే లోపల, లేకపోతే మనం పోయే లోపల నమ్మకంగా జీవించడం తప్ప వేరే మార్గం లేదు. అలాంటి మాటని చెప్తూ, జీవ కిరీటం ఇచ్చేదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు కాక. జయించువాడు రెండవ మరణం ఏ హాని చేయదు. రెండవ మరణం అంటే అపనమ్మకంగా జీవించి మరణిస్తే తిరిగి రెండవ మరణంలోకి వెళ్తాం, నిత్య నరకంలోకి వెళ్తాం. నమ్మకంగా జీవిస్తూ మనం ఒకవేళ ఆయన వచ్చేంత వరకు నమ్మకంగా జీవిస్తే ఆ వ్యక్తికి రెండవ మరణం అనేది ఉండదు. రెండవ మరణం ద్వారా ఏ హాని ఉండదు. నిత్యత్వంలో యుగయుగములు క్రీస్తు వారితో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచన చేద్దాం. స్మరణ సంఘాన్ని ఎంతో మెచ్చుకున్నాడు. ఈనాడు ఒకవేళ నిన్ను నన్ను మెచ్చుకోవాలంటే ఈ లక్షణాలు పోలి జీవించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.